హాయ్ గైస్, ఈరోజు మనం తెలుసుకుందాం హౌ టు టేక్ స్క్రీన్ షాట్ విత్ ద ల్యాప్టాప్. సో ఆల్రెడీ మనకు ఆ సెట్టింగ్స్ ఉంటాయి మన విండోస్లో, బట్ ఎవరికి తెలియవు అనమాట. సో ఈరోజు అది ఎలా తెలుసుకోవాలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వై? బికాస్ ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ఎలా చేయాలి అని చాలా ఆలోచిస్తూ ఉంటారు, బట్ నేను అది క్లియర్గా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం విండోలోకి వెళ్ళిపోదాం. సో మనకి కావాల్సిన కీ ఏంటో మీకు ఈరోజు చెప్తాను. సో మనకి కీ వచ్చేసి విండో షిఫ్ట్ ఆర్ మనం క్లిక్ చేయగానే మనకు ఒక పాపప్ క్రియేట్ అవుతుంది. సో ఇలా విండో షిఫ్ట్ ఆర్ వచ్చాక మీకు స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. సో ఇలా కనిపించాక మీరు ఇక్కడ డ్రాగ్ చేసుకొని మీకు ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. సో ఇది కాకుండా కూడా మీరు ఫుల్ స్క్రీన్ కావాలి అనుకుంటే మాత్రం దీన్ని డ్రాగ్ చేసి కంప్లీట్గా ఇలా పెద్దగా పెట్టుకోవచ్చు అనమాట. ఫుల్ స్క్రీన్ అనేది మీకు రికార్డ్ అయిపోతుంది. సో రికార్డ్ స్టార్ట్ చేయాలనుకుంటే మీకు ఇక్కడ టాప్ ఆఫ్ ది టేబుల్లో మీకు ఇక్కడ స్టార్ట్ రికార్డింగ్. సో ఇక్కడ క్లిక్ చేయగానే మనకి స్టార్ట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ స్టార్ట్ అవుతుంది 3, 2, 1 అలా వచ్చేసినాక ఇలా స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ రికార్డింగ్ యూ కెన్ సీ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. సో అక్కడ రికార్డింగ్ అనేది మనకు అవుతుంది అనమాట. సో అక్కడ అయినప్పుడు మీరు ఇక్కడ మ్యూట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ అన్మ్యూట్ చేస్తే మీరు ఏంటంటే మీది అనేది ఆటోమేటిక్గా అది మనం ఇక్కడ మాట్లాడేది కూడా అక్కడ రికార్డ్ అవుతుంది అన్నమాట. మైక్రోఫోన్ మీన్స్ మనం మాట్లాడేది కూడా రికార్డ్ అవ్వాలంటే ఇది అన్మ్యూట్ చేసుకోవాలన్నమాట. సో ఇది అన్మ్యూట్ చేసుకున్నాం అనుకో మనం మాట్లాడేది కూడా అందులో రికార్డ్ అవుతుంది. మీరు అన్మ్యూట్ చేయకపోతే మనం మాట్లాడుకుంటే అక్కడ రికార్డ్ కాదనమాట. సో అదొక ఆప్షన్ ఉంది మనకి. సో ఇప్పుడు మీరు ఒకవేళ దీన్ని పాజ్ చేయాలనుకున్నారు, ఈ వీడియోని పాజ్ చేసి మీరు ఇంకో వేరేది ట్యాబ్ ఓపెన్ చేసి మళ్ళీ రికార్డ్ చేద్దాం అనుకుంటే మాత్రం సో వీడియో అనేది ఇక్కడ మీరు పాజ్ చేసుకోవాలనుకుంటే ఇలా పాజ్ చేసుకోవచ్చు. అండ్ పాజ్ చేసుకున్నాక మీరు ఈ వీడియోని పాజ్ చేసుకున్నారు, బట్ స్టాప్ ఎలా చేయాలి? స్టాప్ చేయాలంటే ఇక్కడ మీకు రెడ్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఈ రెడ్ ఐకాన్ మీద క్లిక్ చేయగానే మీకు స్టాప్ అనేది అవుతుంది అన్నమాట. జస్ట్ లైక్ దిస్ ఇలా స్టాప్ అయిపోతుంది. ఈ స్టాప్ అయిందనమాట మనకు ఒక పాపప్ లెక్క ఇక్కడ క్రియేట్ అవుతుంది. స్నిప్పింగ్ టూల్ అంటారు దీన్ని. ఈ స్నిప్పింగ్ టూల్లో మీరు ఒకవేళ ఈ క్లిప్ని మీరు ఎడిట్ చేయాలనుకుంటున్నారు, ఇంకా కొంచెం ఇంప్రెసివ్గా ఎడిట్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ మీకు టాప్ రైట్ కార్నర్లో కనిపిస్తుంది ఎడిట్ ఇన్ క్లిప్ ఛాంప్ అని. సో ఈ క్లిప్ ఛాంప్లో మనం చేసుకోవచ్చు. చాలా మంచి ఫీచర్ అది కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు ఎడిటింగ్ చేసుకోవడానికి. ఇక్కడ నుంచి తీసుకుపోయి ఎక్కడనో ఎడిటింగ్ యాప్ అంటే క్లాప్ కార్ట్లో చేసుకోవడం కన్నా ఇక్కడ చేసుకుంటే ఇంకా మీకు ఈజీ ఉంటుంది. ఈజీ టు యూజ్ ఆల్సో. అది చాలా యూస్ఫుల్ క్లిప్ ఇది. అండ్ మీరు సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు క్లిక్ చేయగానే ఇలా పాపప్ క్రియేట్ అవుతుంది. మీరు ఎక్కడంటే అక్కడ సేవ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్ ఉంది. సో ఇది నాట్ రిక్వైర్ యాజ్ ఆఫ్ నౌ. అండ్ ఆల్సో మీరు ఇది కాపీ కూడా చేయొచ్చు. ఈ వీడియోని మీరు కాపీ చేసి ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే కూడా మీరు కాపీ చేసి షేర్ చేసే ఆప్షన్ కూడా ఇక్కడ ఉందన్నమాట. సో దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకో బెనిఫిట్ ఉంది. అదేంటంటే మనకి ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది 3 డాట్స్లో. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతే మీరు ఇక్కడ కిందికి రాగానే స్క్రీన్ రికార్డింగ్లో ఈ 2 ఆప్షన్స్ ఉంటుంది. ఒకటి వచ్చేసి మైక్రోఫోన్ డిఫాల్ట్ ఆన్ ఉండాలా ఆఫ్ ఉండాలా మీరు చూసుకోవచ్చు. అంటే కొంతమంది మ్యాక్సిమం ప్రిఫర్ చేయరు దాన్ని. మీరు కావాలనుకుంటే మీరు ఇది ఆన్ పెట్టుకోవచ్చు ఎవ్రీ టైం. అండ్ ఇంకోటి వచ్చేసి సిస్టంలో రికార్డ్ అయ్యేటిది. అంటే ఇప్పుడు నేను సిస్టమ్ రికార్డ్ చేస్తున్నాను కాబట్టి సిస్టంలో ఒకవేళ రికార్డ్ చేయాలనుకుంటే దాన్ని రికార్డింగ్ కూడా మీరు కంటిన్యూ చేయాలనుకుంటున్నారు అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా వాయిస్ రావాలి అనుకుంటే మీరు ఇది అనేది మీరు ఆన్ పెట్టుకోవాలి. సో ఇది ఆల్రెడీ ఆన్లోనే ఉంది. సో ఆఫ్ లేదు. సో ఆఫ్ చేసుకోవాలనుకుంటే మీరు ఆఫ్ కూడా చేసుకోవచ్చు. సో దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ యాజ్ ఆఫ్ నౌ. సో అది మీకు కావాలనుకుంటే మీరు పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే సో ఈ విధంగా మీరు స్క్రీన్ రికార్డింగ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు మీ ల్యాప్టాప్లో. సో ఇది యూస్ఫుల్ వీడియో అనుకుంటున్నాను. ఛానల్కి కొత్త వచ్చింటే మాత్రం ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. అండ్ స్టే ట్యూన్. జై హింద్.